బిహారీ ఎన్నికలకు తెలంగాణ నుంచే డబ్బు పంపుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిహారీ ఎన్నికలకు డబ్బులు పంపించే వాళ్లు విద్యార్థుల భవిష్యత్తు కోసం బకాయిలు చెల్లించలేరా అని ప్రశ్నించారు. బకాయిలు అడిగితే విజిలెన్స్ దాడులతో బ్లాక్మెయిల్ చేస్తారా అని నిలదీశారు. విద్యార్థులు యాజమాన్యాల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతారా అంటూ మండిపడ్డారు. కమిషన్లు రావనే సాకుతో బకాయిలు చెల్లించడం లేదని విమర్శలు గుప్పించారు. తక్షణమే బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అలాగే ఆరోగ్యశ్రీ బకాయిలపైన రోడ్డెక్కి ఆందోళన చేస్తామని బండి సంజయ్ పేర్కొన్నారు. పేమెంట్ కాదు, వాళ్ళకు 10,000 కోట్ల రూపాయలు పూర్తిగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మీరు టోకెన్ పేమెంట్ ఇస్తానే వాళ్ళు వెనుకపోయే ప్రసక్తి లేదు. పోరు కూడా వాళ్ళు ఇలా ప్రభుత్వం ఏం చేస్తుంది? వాళ్ళ దిగొచ్చి వాళ్ళతో చర్చ జరిపి వాళ్ళ బిల్ పేమెంట్ చేయాలి. వాళ్ళు ఏం చేసిన ప్రభుత్వము కక్షపూర్త ధోరణి. ఇంత కేసీఆర్ గిట్నే చేసిండు. గిట్లా చేస్తేనే కేసీఆర్ కు పుట్టగతులు లేకుండా అయిపోయినాయి. రోడ్డు మీద తిరిగే పరిస్థితి లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిస్థితి కూడా గట్టయితుంది. చర్చలు చేయాలి. ఏం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం? ఏ కాలేజీలో ఏ ఏర్పాట్లు ఉన్నాయి, ఏ విధంగా సౌకర్యాలు ఉన్నాయి, వాటి మీద నివేదికేయండి, వాళ్ళని బెదిరించండి. ఇంకోసారి ఫీజు రియంబర్స్మెంట్ అడగద్దు అని ఒక హెచ్చరిక జారీ చేయడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకు వచ్చిందంటే ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు. అంటే బ్లాక్ మెయిల్ చేయాలనుకుంటారు ఏంది? మీరు బ్లాక్ మెయిల్ ప్రభుత్వం ఇది. మీరు బ్లాక్ మెయిల్ చేస్తే భయపడతారు ఏంది? విద్యార్థుల భవిష్యత్తు కాపాడండి. ఇలా ఇచ్చిన మాట తప్పింది మీరు. ఇట్లా విజిలెన్స్ కమిటీలు వేయాలంటే ఫస్ట్ మీ మీద వేయాలి. 6 గ్యారంటీలు ఇస్తా అని చెప్పి మోసం చేసింది మీరు. 100 రోజుల్లో హామీలు ఇస్తాను మోసం చేసింది మీరు. ఇలా టోకెన్ పేమెంట్ కాదు వాళ్ళకు